నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో అనువాదం సంకలనం చేసింది మనమే. ఈ పుస్తకంలో ఇలాంటి అంశాలను వివరించడం జరిగింది అంటే మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, చెక్ బౌన్స్ కేసు ఏ దశలో ఉన్నా ఉపసంహరణ చేసుకోవచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే అతని మీద మనము చెక్ బౌన్స్ కేసు అనేది ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసే కేసు. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఒక ప్రైవేట్ కంప్లైంట్, సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసుగా పిలువబడుతుంది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరి మీద అయితే మనం చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశామో వారికి కోర్టు నుంచి సమన్స్ వెళ్తాయి. వారికి సమన్స్ వెళ్ళిన తర్వాత వారు అంటే ముద్దాయిగా పిలువబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను న్యాయస్థానం ముందు హాజరయ్యి అతను కూడా ఒక అడ్వకేట్ని నియమించుకొని తన తరపున తాను వాదించుకునే వెసులుబాటు అవకాశం అతనికి ఉంటుంది. ఒకవేళ ఈ చెక్ బౌన్స్ కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో ఆ వ్యక్తి కానీ లేకపోతే కంప్లైనెంట్ కానీ వీరిద్దరూ ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా సరే వీళ్ళు కాంప్రమైజ్ కావాలనుకుంటే, కేసును రాజీపరచుకోవాలనుకుంటే, ఏ రోజైతే వాయిదా రోజు ఉంటుందో ఆ రోజున ఏ దశలో ఉన్నా, కేసు ఏ స్టేజ్లో ఉన్నా తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఆ కేసును రాజీపరచుకోవచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఎవరైనా ముద్దాయి చెక్ బౌన్స్కి సంబంధించిన కేసులో చెక్కు మీద ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని డిపాజిట్ చేసేస్తాను, ఈ కేసును రద్దుపరచమని కోరిన సందర్భాల్లో న్యాయస్థానము అతని యొక్క అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో గైడ్లైన్స్ని కూడా విడుదల చేసింది. సో చెక్ బౌన్స్ కేసుల్లో ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా సరే కేసు ఏ దశలో ఉన్నా సరే రాజీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.